ఇటీవల ముగిసిన మహాకుంభమేళా మరో 144 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 పవిత్ర నగరాల్లో 4 కుంభమేళాలు జరగనున్నాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కుంభమేళా పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన ఉత్సవంగా భావించబడుతుంది. ఈ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై పవిత్ర నదుల్లో స్నానం చేసి తమ జన్మాంతర పాపాలను తొలగించుకోవాలని నమ్ముతారు. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా జరగనుంది. హరిద్వార్లో గంగా నది ఒడ్డున జరిగే ఉత్సవం భక్తులకు ప్రత్యేకంగా ఉండనుంది. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా మధ్యలో 6 సంవత్సరాల తర్వాత జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. ఇది మహాకుంభమేళా స్థాయిలోనే విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అదే సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద మరో కుంభమేళా జరగనుంది. 2027 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఈ పవిత్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. త్రయంబకేశ్వర్ ప్రదేశం విశేష పవిత్రతను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడే గోదావరి నది పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సహస్రార్జున మహారాజుతో లార్డ్ పరశురామ సంబంధించిన ప్రదేశంగా హిందూ పురాణాలలో చెప్పబడుతోంది. ఇటీవల ముగిసిన మహాకుంభమేళా మరో 140 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 పవిత్ర నగరాల్లో 4 కుంభమేళాలు జరగనున్నాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కుంభమేళా పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన ఉత్సవంగా భావించబడుతోంది. ఈ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై పవిత్ర నదిలో స్నానం చేసి తమ జన్మాంతర పాపాలను తొలగించుకోవాలని నమ్ముతారు. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా జరగనుంది. హరిద్వార్లో గంగా నది ఒడ్డున జరిగే ఉత్సవం భక్తులకు ప్రత్యేకంగా ఉండనుంది. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా మధ్యలో 6 సంవత్సరాల తర్వాత జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. ఇది మహాకుంభమేళా స్థాయిలోనే విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదే సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద మరో కుంభమేళా జరగనుంది. 2027 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఈ పవిత్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. త్రయంబకేశ్వర్ ప్రదేశం విశేష పవిత్రతను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడే గోదావరి నది పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సహస్రార్జున మహారాజుతో లార్డ్ పరశురామకు సంబంధించిన ప్రదేశంగా హిందూ పురాణాలలో చెప్పబడింది.